మీకోసం అనాయింట్ చేశాడు, యూజ్ చేస్తున్నాడు. అవన్నీ పనులు వదిలిపెట్టుకొని మీకోసం వస్తున్నాడు. మీరు వినే విద్యత చూపించకపోతే మీ బ్లెస్సింగ్స్ అంతా పోతాయి. మీరు ఒబీడియన్స్ చూపించి మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు బ్లెస్సింగ్స్ వస్తాయి. ఇంకా ఆల్వేస్ ఒక ప్రాబ్లం ఉంది, డూ వన్ థింగ్ అట్ ఎ టైం. మీరు వినేటప్పుడు 100% వినడానికి ప్రయత్నించండి. మీ సబ్ కాన్షియస్ మైండ్ దురాత్మ వెనక లాగేస్తూ ఉంటుంది. దీని గురించి, దాని గురించి, టీవీ సీరియల్, మొబైల్స్, ఫ్రెండ్స్, గేమ్స్, అప్పటికి డైవర్ట్ కావద్దు. ఫుల్ సబ్ కాన్షియస్ మైండ్ని కూడా మీ ఫోకస్లో తెచ్చి పెట్టడానికి ప్రయత్నించినప్పుడు దేవుడు తప్పకుండా మనతో మాట్లాడారు. శామ్యూల్ చిన్న పిల్లలతో శామ్యూల్ మాట్లాడారు. దేవుడు మాట్లాడాడు. శామ్యూల్ విని గిజతో చూపించాడు. అక్కడ ప్రజలు ఏం చేశారు? మాకు రాజు కావాలని మొదలుపెట్టారు. కానీ ఆ రోజులలో దేవుడే వాళ్ళకి రాజుగా ఉంది. దేవుడే రాజుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం లేకుండే. సో అలాంటి తప్పు మనం కూడా చేయలేదు. కాబట్టి ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నించాలా. మన లాస్ట్ డే కాబట్టి నేను ఇంకా మీరు మీ క్లాసెస్లో మీ టీచర్స్ ఏమేమి చెప్తున్నారో నేను క్వశ్చన్స్ వేస్తాను, దానిపైననే టిప్స్ ఇస్తాను. నిన్న ర్యాండమ్గా ఇచ్చినట్టు ఇవ్వను. మీరు ఫుల్ కాన్సన్ట్రేషన్తో క్లాస్లో కూర్చొని మీ టీచర్స్ మాట విని అటు ఇటు ఒకరు కదలొద్దు, చూడొద్దు. ఎక్సెప్ట్ స్నాక్ టైం. ఓకేనా? స్ట్రిక్ట్ టీచరా? చాలా స్ట్రిక్ట్ కదా. నాకంటే ఎంతగా ప్రేమిస్తాడో అంతగా శిక్షిస్తాడు. ప్రేమించే వాళ్ళు శిక్షిస్తారు. పేరెంట్స్ ఎందుకు శిక్షిస్తారు? మరి మనం తప్పులు చేయలేదు. ఓకేనా? ఇప్పుడు మీ క్లాస్ టైం 40 minutes క్లాస్ టైం. క్లాస్లోనే మీకు స్నాక్స్ వస్తాయి. మీ క్లాస్ టీచర్స్కి నేను చెప్పాను, మీ పర్ఫార్మెన్స్ పైనే మీకు గిఫ్ట్స్ ఇస్తాను. పాయింట్స్ నాకు ఇస్తే నేను మీకు గిఫ్ట్స్ ఇస్తాను. సో మీరు టీచర్ క్లాస్ చెప్పేటప్పుడు అటు ఇటు చూస్తే -points మీకు వస్తాయి. మీ ఇష్టం. థ్యాంక్ యూ. టు ద క్లాస్. దేవుడికి టాలెంట్ ఇచ్చాడు. మనం ప్రతి విషయంలో దేవుడిని మహిమపరచాల. మనల్ని మనం పొగుడుకోవద్దు, తెలుసా? Yes or no? So shall all of us say glory to God. Glory to God. ఇది ఇప్పుడు ఎక్స్ప్రెషన్ చేస్తుంది. ఓకే, ప్రార్థించడం వల్ల తనకి బిడ్డలు లేని వల్ల అందరూ గుట్టాలనడంతో మన దేవుడికి
దేవునికి మొదలు పెడితే తనకి బిడ్డలు పుట్టారు. ఆయన పేరు సమూయేలు. తను ప్రార్థన చేసడం వల్ల తనకి దేవుడు 4 సార్లు పిలిచినప్పుడు ఈ బొమ్మ నీతో మాట్లాడతాడు, వింటావా? మాట్లాడతాడా దేవుడు నీతో? మరి వింటావా? God. Next. ఇట్లా రోజు Boys. ఇక్కడ ఉన్నారా భక్తిహీనులు? చాలా మాట్లాడేవాళ్ళంతా భక్తిహీనులు కిందకొస్తారు. జాగ్రత్త. దేవుడు మీకు ఇచ్చారంటే దేవుడు ఉగ్రత మన పైకి వస్తుంది. మనం భక్తిహీనంగా ఉండదు. ఓకేనా? క్లాప్ చేస్తామా? చేసుకొస్తామా? ఫాస్ట్. No problem. Charge it. వెరీ గుడ్. చక్కని చాట్ చేసింది. అందరూ పక్కన భయపడిస్తున్నారు. చూడు పాప ఎట్లా భయపడింది. అంత చక్కని గ్రేట్ చాట్ చేసింది. అందరికంటే గ్రేట్ చాట్ చేసింది కానీ భయపడింది. నువ్వు భయపడద్దు. మన దేవుడు ఎవరు? ఎల్ షడాయి, ఆల్ పవర్ఫుల్ గాడ్. అర్థమైందా? ప్రాబ్లమ్స్ తో మనం ఎప్పుడూ భయపడదు. ప్రతి ఒక్క లైఫ్ లో మండుతున్న పొద జీవితం ఎక్స్పీరియన్స్ మనకు ఉంటుంది. ఎదురించుకునే శక్తి మన దేవుడు మనకి ఇస్తాడు. ఓకేనా? నా చాట్ వచ్చేసి దానియేలు సింహాల మధ్య నుండి విడిపింపబడడం. ఒకరోజు దానియేలు ఆయన పొజిషన్ని చూసి వాళ్ళ ఇంకా ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళిద్దరు సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ పొజిషన్ చూసి ఆ పర్సన్స్ జెలసీతో ఆమె ఏ మిస్టేక్ చేస్తారా అని వెయిట్ చేస్తుంటే వీళ్ళు ఇద్దరు వెళ్ళి రాజు దగ్గరికి, రాజా మిమ్మల్ని తప్ప ఎవ్వరు ప్రేయర్ చేయొద్దు, మిమ్మల్ని తప్ప ఎవరిని పూజించొద్దు అని వీళ్ళు చెప్తే రాజు కూడా అదే అమలు చేస్తారు. అయితే దానియేలు డైలీ 3 times ప్రేయర్ చేసుకునేవాడు. రూమ్లో సీక్రెట్గా ప్రేయర్ చేసుకున్నప్పుడు ఈ ఇద్దరు
పర్సన్స్ వెళ్ళి దానియేలు ప్రే చేయడం చూసి రాజు కంప్లైంట్ చేస్తే రాజు వెంటనే అతను ఈడ్చుకురని చెప్తే ఈడ్చుకెళ్తారు. తర్వాత అతన్ని సింహాల బోనులో పడేయమంటే వేస్తారు. రాజుకి దానియేలు అంటే చాలా ఇష్టం. అతను మంచివాడు, మంచి వ్యక్తి కూడా. అయితే సింహాల బోనులో వేసిన రోజు తర్వాత రాజు దానియేలు గురించి చాలా దిగులు చెందుతూ ఉంటాడు. ఎలా ఉన్నాడు, సింహాలు తినేసాయా లేదంటే ఎలా ఉన్నాడని చింతిస్తూ ఉంటే వెళ్ళి దానియేలుని పిలుస్తాడు రాజు. దానియేలు అని పిలవగానే అప్పుడు దానియేలు ఆ రాజా చెప్పాడంటే నువ్వు బతికి ఉన్నావా, నేను సింహాలు ఏం చేయలేదంటే అప్పుడు దానియేలు నా ప్రార్థన నన్ను కాపాడింది, నా దేవుడు నన్ను కాపాడని దానియేలు చెప్పగా నీ దేవుడు ఎంత గొప్పవాడు నిజంగా అని దానియేలు మెచ్చుకుంటాడు. ఇంకా తర్వాతకి దానియేలు దేవుడు మనందరి దేవుడు అని చెప్పాడు. థ్యాంక్ తెలుసా డానియల్ ఎక్స్పీరియన్స్ ద్వారా అక్కడ రాజు ఆయన విశ్వాసాన్ని మార్చుకున్నాడు. వింటున్నారా? మండుతున్న చెట్టుని చూసి మోషే చెప్పులిప్పి రమ్మన్నాడు యేసయ్య. అప్పుడు అడిగి దేవుడు చెప్పినట్టు మోషే చేసింది. ఎక్సలెంట్, క్లాప్ ఫర్ హిమ్. దేవుడు చెప్పులిప్పి రమ్మన్నాడు. చెప్పులిప్పి రావడం ఏంటి? మనలో ఉన్న మురికంతా దేవుడు పాదాల దగ్గర వదిలేసి పరిశుద్ధంగా ఆయన ప్రెసెన్స్కి రావాలి. మనలో ఏం మురికి ఉంటుంది? బూత్ మాటలు, దొంగ పనులు, అబద్ధాలు, మమ్మీ డాడీకి ఎదురు ఇవ్వడము, చెప్పిన మాట వినకపోవడము, ఇవన్నీ మనలో ఉన్న మురికి. అన్నిటినన్నీ వదిలిపెడితేనే దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. మనం వదిలిపెట్టే శక్తి లేకపోతే దేవుడిని బ్రతికిలాడాలి. ఈ రోజు నుంచి ఏ అబద్ధం చెప్పకుండా నాకు సహాయం దయచేయమంటే దేవుడు తప్పకుండా మనకు సహాయం దయచేస్తాడు. క్లాప్ ఫర్ ఆల్ గ్లోరీ టు గాడ్. సారీ, చిన్న పొదలు చూస్తాడు. అక్కడ నుంచి ఇది పరిశుద్ధ పవిత్రమైన స్థలము, చెప్పులు విప్పమని స్వరము వినిపిస్తుంది. మోషే చెప్పులు విప్పి అక్కడికి వెళ్ళగా మోషే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో శ్రమ పడుతున్నారు, వాళ్ళు నాకు ప్రార్థన చేశారు, నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించుకోమంటే అప్పుడు మోషే నేను చేయగలనా, నా బదులు వేరే వాళ్ళని పంపించండి అంటే నువ్వు చేయగలవు అంటే నేను ఎన్నుకున్నాను. అప్పుడు మోషే మరి మీరు పంపాలని వాళ్ళకు ఎలా అనిపించారంటే నేను అనువాడను ఉన్నవాడను అని చెప్పమన్నాను. అప్పుడు వాళ్ళు నమ్మకపోతే ఏం చేయాలంటే నీ చేతిలో ఉన్న కర్రను కింద పడేయమంటే అది కర్రే పాములాగా మారుతుంది, మళ్ళీ దాన్ని పట్టుకోగానే కర్రలాగా మారిపోతుంది. ఇది కూడా చేసిన నమ్మకపోతే నీ కుడి చేతి తీసి నీ భుజం మీద పెట్టుకుంటే నార్మల్గా కుష్టిరోగిలా మారుతుంది, తర్వాత నార్మల్గా అయిపోతుంది తీయగా. ఇది చేసిన నమ్మకపోతే ఏం చేయాలి దేవా అన్నప్పుడు అక్కడ ఉన్న నీళ్ళని రక్తంగా మారుస్తారేమో అని చెప్పమంటే అక్కడికి వెళ్ళగానే మారుస్తారు. అలా చేస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి విడిపించబడ్డారు. మోషే 2 సార్లు 3 సార్లు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, వాళ్ళని ఇక్కడ నుంచి పంపండి, నా దేవుడైన యెహోవా చెప్పాడు వాళ్ళని ఇక్కడ నుంచి కానాను దేశానికి తీసుకెళ్ళాలి అంటే నేను పంపించాను అన్నప్పుడు లాస్ట్కి ఆ 3 అద్భుత కార్యాలు చేసి తీసుకెళ్తాడు. కానాను దేశం అంటే పాలు తేనెలు ప్రవహించేస్తాను. Very good. The best student of the senior. Glory to God. మోషే
ఎస్ఐ నువ్వు చెప్పింది నేను చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పి అప్పుడు వెళ్ళి మోసే ఎస్ఐ చెప్పింది పోయి చేస్తాడు. వెరీ గుడ్ క్లాప్ ఫర్ హిమ్. అయితే ఆ రోజు గొర్రెలు మేత వేయడానికి వచ్చాడు. వేస్తే ఆ రోజు అక్కడ మండుతున్న చెట్టుని ఆ రోజు అక్కడి నుంచి దూరం నుంచి చూసి ఒక చెట్టు మండుతున్నది. అయితే మండుతుంటే ఆ రోజు చూస్తే దగ్గరికి వెళ్ళి చూస్తే యేసయ్య చెప్తాడు, అక్కడ చెప్పులు విడిచిరా నేను ఒకటి చెప్తాను అని వస్తాడు. కానీ అప్పుడు దగ్గరకు వచ్చి చూస్తే ఆ చెట్టు మండుతున్నట్టు లేదు. చూస్తే ఆ చెట్టు మండుతున్నట్టు లేదు. అయితే అంటాడు దేవుడు, ఇశ్రాయేలు దేశం వాళ్ళు మమ్మల్ని చాలా నమ్ముకుంటున్నారు, అయితే వాళ్ళని కాపాడుతుంది అని చెప్తాడు. చెప్తే అయితే తర్వాతకి దావిది ఆ రోజు వెళ్తాడు. వెళ్ళి అది చేస్తాడు, చెప్పాడు చేసినట్టు చేస్తాడు. థ్యాంక్ యూ. సాక్రిఫైస్ అంతా డ్రెస్ బాగా చేసింది కదా, క్లాప్ చేద్దామా? జెస్సీ ఈ సండే నేను మళ్ళా దేవుడి చిత్తం అయితే వస్తాను, నెక్స్ట్ సండే వస్తాను. జెస్సీని చార్ట్స్లో చేసుకోండి అందరికి చర్చ్లో డిస్ప్లే చేసి. ఎంత చక్కని రైటింగ్ చూడండి. హన్నా ప్రార్థిస్తే కుమారుడు రేటింగ్ చిన్నకు బాగుంటుంది. చక్కగా వేసింది బొమ్మ, చాట్ వేస్తుంది కాబట్టి. ఆరులకి నిద్రపోతున్నప్పుడు దేవుడు పిలుపుతాడు. గుడ్. యాక్చువల్లీ జెస్సీ వాళ్ళ అమ్మాయి జెస్సీ వాళ్ళ దేవుడికి ప్రార్థన చేసిన అన్న చేసినప్పుడు దేవుడు ఒక కుమారుడు ఇచ్చాడు. వెరీ గుడ్ క్లాప్ ఫర్ హర్. పిల్లలు లేదని బాధపడుతున్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తుంది. అందరూ గొడ్రాలు అనిపిస్తున్నప్పుడు చర్చికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే పాస్టర్ వచ్చి అంటాడు, నువ్వు మందు తాగి ఎట్లా మాట్లాడుతున్నావు చూడండి, నేను అలాంటి వ్యక్తిని కాదని చెప్పింది. అప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక కుమారుని ఇస్తాడు. అతని పేరు శామ్యూల్. తర్వాత అతన్ని పాలు మర్చేంత దాకా సంఘంలో అరిపియనని చెప్పి పాలు మర్చిన తర్వాత ఇచ్చేసింది. ఏలి శామ్యూల్ని తీసుకొని చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఒకరోజు రాత్రి పడుకున్న తర్వాత శామ్యూల్ని దేవుడు పిలుస్తుంటే 3 సార్లు ఏలియా దగ్గరికి వెళ్తాడు. ఏలియా అప్పుడు నేను పిలవలేదు అని అంటాడు 3 సార్లు. 3వ సారి 4th టైం కూడా అంటాడు. అయితే ఇలాగే 4th టైం కూడా వచ్చినప్పుడు ప్రభువా నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు వినడానికి అని చెప్పాలంటే 4th టైం పిలుపు వచ్చినప్పుడు ఇలానే అంటాడు, దేవుడా నీ దాసుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. దానియేలు స్టోరీ. ఒకరోజు ఒక కోటలో రాజువాళ్ళు ఉంటారు. దానిలో 3 ఉండేవాళ్ళు. 3 సేనాధిపతులు. దావీదు ఇంకా 2 ఉండేవాళ్ళు. ఒకరోజు దావీదు 3 సార్లు ప్రార్థన చేసుకుంటున్నాడు. రోజు అయితే సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ నుండి రాజుతో అంటారు, రాజు మీరు తప్ప వేరే దేవుడు ఉండదు, మిమ్మల్ని తప్ప వేరే వారిని పూజించదు అంటే రాజు కూడా అదే అంటాడు. నేను మొత్తం దేశంలో ప్రకటిస్తాడు. ప్రకటించిన తర్వాత ఒకరోజు దావీదు సీక్రెట్గా ప్రార్థన చేసుకుంటుంటే థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ చూసి రాజు దగ్గరికి వెళ్తే రాజు ఉండి
ఆయన పిలుచుకోనండి దావీదుని కానీ సింహంలో వేసిన తర్వాత దానియేలుని వేసిన తర్వాత ప్రార్థన చేసుకున్నాడు. సింహాల మధ్య నుండి ప్రార్థన చేయగానే దానియేలుని అతని ప్రార్థన కాపాడింది. అయితే దానియేలు అంటే రాజుకి ఎంతో ఇష్టం. అయితే ఆ రాజుని మొత్తం నిద్రపోకుండా దానియేలు గురించి ఆలోచిస్తూ పొద్దున 5 గంటలు అవ్వగానే వెళ్ళి చూస్తే దానియేలు అని పలకగానే ఆయన వలుతాడు. అయితే రాజు చెప్పాలంటే నువ్వు బతుకున్నావు అంటే నా దేవుడైన యెహోవా నన్ను కాపాడాడు, నాకైతే ఎటువంటిది ఏం కాలేదు, ఆ సింహాలు కూడా మంచిగా ఉన్నాయంటే అవునా. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే వాళ్ళిద్దరిని థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ వేసినప్పుడు పీకొని తింటారు. ఒకరోజు మోషే ఒక గొర్రెలు కాపాలి. అయితే అతను ఏరోబు కొండపైకి గొర్రెలను మేపడానికి తీసుకువెళ్తే అగ్ని మండుచిన పొదను చూసి అక్కడికి వెళ్తే అక్కడేమో ఎటువంటి అగ్ని లేదు. వెళ్ళగానే ఒక పిలుపు వస్తుంది, మోసే నీ చెప్పులను విలుము అంటే అతను పిలిచి అంటాడు మండుచిన పొదల నుంచి మోసేని దేవుడు అంటాడు, నువ్వు ఐగుప్తులో ఉన్న ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు, వాళ్ళని విడిపించు అంటే విడిపించి నేను ఎలా వెళ్ళాలి ప్రభువా, నాకు వెళ్ళడానికి తెలియదు కదా, నేను ఎలా మాట్లాడాలి వాళ్ళతో అంటే దేవుడు అంటాడు, నేను విన్నవాళ్ళను చూడువాళ్ళను అని చెప్తే వాళ్ళు నమ్మరు కదంటే నీ కళ్ళని విసిరాయి అంటే పాములా మారుతుంది. మళ్ళీ అతని గురించి గుండె మీద పెట్టుకోమంటే కుష్టిలా వస్తుంది. కుష్టిలాగా మళ్ళీ తీయగానే నార్మల్ అయిపోతుంది. తాడు అదుగు నమ్మకపోతే ఏం చేయాలి ప్రభు అంటే కొన్ని నీళ్ళని తేవాలంటే తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఆ నీళ్ళని రక్తంలో మారిస్తే అక్కడి నుంచి మళ్ళీ వెళ్తాడు. వెళ్ళి విడిపించి రాజు వాళ్ళని అడిగితే రాజుగారు ఈ ప్రజలను మా దేవుడు సురక్షితమైన దేశంకు తీసుకువెళ్ళు, కన్నా దేశంకు, అక్కడ పాలు తేనె కారుతున్న దేశంకు తీసుకువెళ్ళమన్నాడంటే సరే అని చెప్పి అక్కడి నుంచి తీసుకువెళ్ళాను. థ్యాంక్ యూ. నిజమైన దేవుని నమ్ముతుంటే ఊరి ప్రజలందరూ బయలుదేరితే నమ్ముతున్నారు. రాజు వచ్చి ఎవరి దేవుడి గొప్పనో చెప్తాడు. ఎవరి దేవుడి గొప్పనో చూద్దాం. చెక్కలు నీళ్లు ఎద్దుని కట్టేసి ఒక కుండలో వేస్తారు. పైకి దేవతను ఎంత పూజించినా అగ్ని రాదు. ఏలియా పూజించగానే నిజమైన దేవుని అగ్ని వచ్చింది. థ్యాంక్ యూ. మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతుడే ఉండి ఎఫ్ఎస్సి 7:10 ఆపత్కాలం నానే నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపించగలను, నీవు నన్ను మహిమపరచదు. కీర్తనలు 50:15. ప్రభు నీవు నన్ను కూర్చి మొరపెట్టుకో, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచెదవు. కీర్తనలు 50:15. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపత్తి మగుదురు. నిర్గమకాండము 19:5. Children, are you ready?
ప్రార్థన చేసుకుందామా? ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడమైన తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ప్రత్యేకంగా తండ్రి, మా యొక్క ప్రియులు జోసఫ్ గ్రహం బ్రదర్ని బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభా, మా యొక్క ప్రియులు అజయ్ బ్రదర్ని బట్టి, కుటుంబాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభా, ఈ యొక్క సమయంలో క్యాథరిన్ ఆంటీని బట్టి, మానేలు అంకుల్ని బట్టి, ప్రభు బ్రదర్ని బట్టి, వసంత సిస్టర్ని బట్టి, అదేవిధంగా ఉన్నటువంటి సహకరించినటువంటి బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 3 దినాలు ప్రభా చక్కగా ఈ గొప్ప విబిఎస్ కార్యక్రమం జరగడానికి మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, చిన్న బిడ్డల్ని నా యొద్దకు రానివ్వండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని మీరు చెప్పారు. బాలుడు నడవలసిన మార్గము వానికి నేర్పించు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని మీరు సెలవిచ్చారు. అయా, చిన్న వయసు నుంచి మీ యొక్క ప్రేమ, మీ యొక్క గొప్ప కార్యము, మీరు ఆశించినటువంటి గొప్ప జీవితము చిన్న బిడ్డల్లో ప్రభా కలిగి ఉండాలన్నటువంటి మీ ప్రణాళిక తండ్రి క్యాథరిన్ ఆంటీ ద్వారా, అదేవిధంగా వచ్చినటువంటి టీం అందరి ద్వారా తండ్రి మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. 3 దినాలు ప్రభా, రాగల రోజుల్లో మీ కొరకు, క్రీస్తు కొరకు సైన్యాన్ని ప్రభు ఈ స్థలంలో సిద్ధపరచడానికి నీ బిడ్డలకి మీరు ఇచ్చిన ఈ గొప్ప నాలెడ్జ్, జ్ఞానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈరోజు ఈ చిన్న బిడ్డలే కానీ ప్రభు, రేపటి దినమున రాబోయే తరానికి క్రీస్తు కొరకు మీరు సాధనాలు, క్రీస్తు కొరకు నిలబడి యుద్ధాలు చేయబోయేటువంటి సైనికులు. ఆ విధంగా చిన్న వయసులో నుండి చిన్న బిడ్డలకి తర్బీదు ఇవ్వడానికి, మీలో పెంచి గొప్పవారినిగా చేయడానికి ఈ 3 దినాలు ప్రభా నీ యొక్క ప్రియ బిడ్డలు మీరు వాడుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అయా, ఈ 3 దినాలు నీ బిడ్డలు ప్రభు, చిన్న పసి బిడ్డలు ఏదైతే ప్రభా అయా నేర్చుకున్నారో మీ మాటలు, అయా ఏ మంచి జీవితం అయితే మీ ద్వారా నేర్పించబడిందో అది వారి హృదయాల్లో నాటబడి తండ్రి ఫలించి రాగల తరానికి ప్రభా మీరు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా బిడ్డలందరినీ మీరు మార్చమని ఈ 3 దినాలు మీ పక్షంగా మీరు వాడుకున్నటువంటి నీ బిడ్డలందరినీ బట్టి, టీచర్స్ని బట్టి, సహకారులను బట్టి, చిన్న బిడ్డలను బట్టి, అయా ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో బాల్య భాగస్తులైన ఈ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా ఈ 3 దినాలు ప్రభా ఎటువంటి ఆటంకాలు సాతానుడు కలిగించకుండా తండ్రి మీ కంచె వేసి భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరుండి జరిగించిన గొప్ప కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరిగించడానికి ముందుకు వచ్చి ప్రభా జరిగించినటువంటి నీ బిడ్డలందరినీ బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు నిత్యము ప్రభా చిన్న బిడ్డల పైన, అదేవిధంగా వచ్చినటువంటి అయా నిపుణుడికి వాక్యం అందించినటువంటి టీచర్స్ అందరిపైన, సహకారుల పైన మీ యొక్క కృపా కటాక్షాలు నిత్యం మెండుగా ఉంచమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ కృతజ్ఞతతో ఈ 3వ దిన ఈ యొక్క విబిఎస్ ఆరాధనను ముగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసుకుంటాము. కళ్ళు మూసుకుంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం మనతో ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.